ఈ కేసుని బలంగా నిర్మించడానికి కావాల్సిన ఆధారాలను ఎలాగ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనం ముందుకు పోవాలనే ఉద్దేశంతో సిఐ డిఎస్పీ స్పెషల్ పీపీ దగ్గరికి పంపాము. స్పెషల్ పీపీ ఇచ్చిన సూచనల మేరకి మనం ఈ కేసుని అదే రోజు 4వ తారీఖు 1 o'clock మనం ఎఫ్ఐఆర్ వేసాం. ఎర్లీ అవర్స్ బై ఆఫ్టర్నూన్ 3 o'clock ఈ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. అటెంప్ట్ కింద బికాజ్ యాక్సిడెంట్ కింద ఇస్తే ఈ విల్ నాట్ గెట్ రిమాండ్. క్రూయల్ యాక్ట్ ఉంది, ప్రజలందరూ కూడా ఇట్స్ ఎ క్రూయల్ యాక్ట్. ఒకసారి 2 సార్లు 3 సార్లు చూసే వాళ్ళకి చాలా క్రియల్గా ఉంది. సర్టన్లీ వెళ్ళి రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో మనము ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశాం. దాంట్లో ఇద్దరిని ఎగ్జామినేషన్ స్టార్ట్ చేసాం, ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ పీపీ గారి దగ్గరికి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆ ఎవిడెన్స్ అంతా ఇంకార్పొరేట్ చేసి సిడి ఫైల్ బిల్డప్ చేశాం. బిల్డప్ చేసి ఇద్దరు ముద్దాయిలను కూడా మనము 6వ తారీఖుని మీ అందరికీ తెలుసు 6వ తారీఖు మనం ప్రొడ్యూస్ చేసాము. చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది టిల్ August 21st. దీంట్లో మనకున్న బేసిక్ ఎవిడెన్స్ మూమెంట్ ఆఫ్ ది వీళ్ళు ఇప్పుడు దీని వెనక ఫర్దర్గా మనము ఏం చేయాలి, దీన్ని ఏమైనా ఇంకా తీవ్రమైన నేరం కింద అంటే వీళ్ళకి ఏమైనా పాత సంబంధాలు ఉండి వాళ్ళిద్దరికీ ఒక ఏదైనా రిఫ్ట్ ఉండి ఏదైనా లీడ్ అయిందా అనే ఉద్దేశంతో ఇంకా డీప్గా మనం పోయి వీ హ్యావ్ గాట్ సిడిఆర్స్ ఏమైనా సంబంధం ఉందా ఉమేష్ని అడిగాము, ఫర్దర్గా ఓరల్ విట్నెస్లు అడిగాము. ఇవన్నీ జరిగిన తర్వాత యాక్ట్ జరిగిన విధానం అన్నది మనము మొత్తం తీసాము. అంటే వీళ్ళు ఈ మాల్కి ఎప్పుడు వెళ్ళారు, ఎక్యూజ్డ్ ఎప్పుడు వెళ్ళారు, అలాగే విక్టిమ్ ఎప్పుడు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంఘటనలు ఏమిటని చూస్తే వీళ్ళిద్దరూ కూడా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళారు. దీస్ పీపుల్ దే హ్యావ్ గాన్ ఫర్ ఫస్ట్ షో సినిమా. ఫస్ట్ షో సినిమాకి అయిపోయిన తర్వాత ఇద్దరు ఫ్రెండ్స్ కూడా అమ్మాయి ప్లస్ ఈ అబ్బాయి ఇద్దరు కూడా స్కూటీ మీద రిటర్న్ అవుతున్నారు. అదే టైంకి ఇంకో ఫ్లోర్లో ఎక్యూజ్డ్ ఇద్దరు కూడా వీళ్ళు ఇంకో సినిమా చూడడానికి వెళ్తున్నప్పుడు అక్కడ మాల్లో దే విల్ డూ సమ్ స్టెరిలైజేషన్. వచ్చిన వాళ్ళు తాగేసి ఏమైనా గొడవ చేస్తారా ప్రిస్కింగ్ లాంటివి చేసేటప్పుడు వీడు కొంత ఇబ్బందికరమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అయింది. దెర్ వాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత ఈ గొడవ అయిన తర్వాత వీడు అగ్రెసివ్గా ఉండి మళ్ళీ ఇదేదైనా అవుతుందని దట్ ఫెలో హ్యాస్ కమ్ డౌన్ టు సల్లా పట్టుకోవాలనేటటువంటి ఈ వాచ్మెన్లు కానీ వీళ్ళందరూ కూడా ట్రై చేసిన విధానంలో వీడు తప్పించుకునే మైండ్ సెట్తో ఉండి కిందకు వచ్చాడు. కిందకు వచ్చిన తర్వాత దెన్ ఈ స్టార్టెడ్ హిస్ కార్ ఎదురుగా ఉన్నది ఇంటెన్షనల్గా ఒకసారి గుద్దాడు, కావాలని తప్పించుకుని వాళ్ళ మీద నుంచి రైడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. దిస్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ టు ఎవ్రీబడి. మీ అందరి దగ్గర ఇవి ఉన్నాయి. సో పోలీస్ ఇనీషియల్గా బేస్డ్ ఆన్ మెడికల్ ఇంటిమేషన్ మెడికల్ ఎగ్జామిన్ అక్కడ ఉన్నటువంటి ఉమేష్ అనే ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మేరకి దాన్ని 338 కింద రిజిస్టర్ చేసి లాటరల్ అదే రోజు కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనము కన్వర్ట్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకి రిమాండ్ వచ్చింది. రిమాండ్ వచ్చిన తర్వాత ఈలోగా మనం పేషెంట్ ఫాదర్తో కానీ పేషెంట్ ఫాదర్ ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి ఆమెని బెటర్ ట్రీట్మెంట్కి దేవ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ కిమ్స్కి వెళ్ళిన తర్వాత ఆ కిమ్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంది ఆమె. వేరియస్ టెస్టులు చేస్తున్నారు. సో ఫాదర్తో కంటిన్యూస్ టచ్లో ఉన్నారు. సో టచ్లో ఉన్న కారణంగా మనము టైం టు టైం ఆయనకి కూడా ఇన్వెస్టిగేషన్ గురించి కొంత బ్రీఫ్ చేయడానికి కానీ ఆయన కామ్ డౌన్ అయ్యారు. సో వీ బ్రీఫ్డ్ హిమ్ అబౌట్ ఆల్ దిస్ ఇన్వెస్టిగేషన్. ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నామంటే వీఆర్ బిల్డింగ్ ద కేస్ బికాజ్ సొసైటీలో జరిగిన గాస్ట్లీ ఇన్సిడెంట్కి కేసుని మనము బిల్డ్ చేసిన భాగంగా వీఆర్ ఫైలింగ్ ఫర్ పోలీస్ కస్టడీకి మరోసారి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఇంకేమైనా సీరియస్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా వాళ్ళిద్దరికీ కానీ మనం వెరిఫై చేస్తున్నాం. లైసెన్స్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశాం. ఇంకా ఫర్దర్ ఎన్ రూట్ ఇంకా చాలా ఉంది. కొంత డార్క్ ఏరియాస్ ఉన్నాయి.
మనం ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ ఎస్టాబ్లిష్ చేసి ఈ కేసులో కన్విక్షన్ రావడానికి కావాల్సినటువంటి ఎవిడెన్స్ని మనం ఎస్టాబ్లిష్ చేస్తాం. కన్విక్షన్ దిశగా ఒక స్పెషల్ పీపీని పెట్టి మనం వీఆర్ ఎస్టాబ్లిషింగ్ ది కేస్. సో డిఎస్పీ గారి తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ ఫర్దర్గా కూడా కంక్లూడ్ చేసేటప్పుడు ఛార్జ్ షీట్ దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ కస్టడీ అప్పుడు కూడా మళ్ళీ డిఎస్పీ గారు కానీ నేను కానీ ప్రెస్ మీట్ పెడతాం. ద ఓన్లీ థింగ్ ఈజ్ దురదృష్టవశాత్తు అమ్మాయికి అటువంటి జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం కూడా. వీఆర్ నౌ ఈ మాల్లో కూడా వీళ్ళది ఉంటుంది వెరిఫై చేస్తాం. సో అక్కడ జరిగింది మరోసారి వీ విల్ స్క్రూటినైజ్ ఏం జరిగింది ఆ రోజు ఎగ్జాక్ట్గా, ఇట్ ఈస్ ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అన్నది వెరిఫై చేస్తాము. చేసి ఫర్దర్గా వీ టేక్ ఫార్వర్డ్ దిస్ కేస్ ఫర్ లాజికల్ అండ్ కస్టడీ పిటిషన్ వేస్తారా సార్? రేపేస్తాం. మొన్నే కదా సార్ చేయించినప్పుడు మాల్లో టెస్ట్ చేస్తున్నారు. టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళు కారేజ్ కరెక్ట్ తెలిసే మాల్లో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్. వాళ్ళు ఇవ్వకుండా అదే ఇప్పుడు దాని విషయం ఏంటంటే పట్టుకొని అప్పచెప్పాలనుకున్నారా? ఇప్పుడు దెర్ ఆర్ టూ థింగ్స్. వాళ్ళ మనం ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ బిహేవియర్ నాలెడ్జ్ ఇస్తున్నాం. జరిగింది అయితే అక్కడ వాళ్ళు ఆపి టెస్ట్ చేసినప్పుడు తీసుకుని ఉంటే బాగుండేది. బట్ దేశీ దట్ పట్టుకొని అప్పచెప్తే వెళ్ళిపోకుండా అనేది వాళ్ళ ఉద్దేశం అయి ఉండొచ్చు. అది దాన్ని కూడా మేము విల్ కన్సిడర్ ఇన్ అవర్ ఇన్వెస్టిగేషన్. అది ఒకసారి మళ్ళీ పీపీ గారికి చూపించి ఆ ఎవిడెన్స్ అంతా మళ్ళీ మరోసారి చూపించి వాళ్ళ రోల్ దీంట్లో ఇంప్లికేట్ అవుతుందా లేదా, ఎంతవరకు ఇంప్లికేట్ అవుతుంది అది ఒకసారి చూస్తాం. ఒకసారి నంబర్ ప్లేట్లు అయిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన తర్వాత వారు వెళ్తున్నప్పుడు సమ్వేర్ దే హెవ్ టేకెన్ బోత్ అండ్ హీ వాజ్ స్లీపింగ్ సమ్వేర్ అవుట్ సైడ్. ఇంటికి కూడా వెళ్ళారు. వాచ్మెన్ దగ్గరికి కూడా మనం పోయాం. గ్యాస్ కనెక్షన్ ఆధారంగా నెంబర్ పట్టుకొని అడ్రస్ పట్టుకొని వీ వెంట్ టు ది హౌస్ ఆఫ్ ది కల్ప్రిట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు వాచ్మెన్ చెప్పాడు, సార్ అక్కడ మన వాళ్ళు సెల్లర్లో లేదు, లేకపోయిన తర్వాత దెన్ దే కుడ్ ఫైండ్ దట్ ఫెలో ఈజ్ నాట్ దే. రాలేదండి, ఎల్లో అయితే వెళ్ళాడు వచ్చాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత దాన్ని ఆధారంగా చేసుకొని మనం మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ వెరిఫై చేశాము. దెన్ వీ కుడ్ క్యాచ్ దట్ వెహికల్లో పట్టుకున్నాం. అతన్ని ఎగ్జామినేషన్ చేసాం. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ కూడా ఇంకో దగ్గర మనం పట్టుకున్నాం. బై 7 o'clock దే వర్ దే. టైమ్ టు టైమ్ ఎగ్జామినేషన్ చేయాలి బికాస్ దిస్ ఇస్ ఎ టిపికల్ కేస్. అంటే ఇట్ ఈస్ ఇనిషియల్లీ 338 అంటే బేస్డ్ ఆన్ 2 days మనం కట్టాము 304 పార్ట్. దానికి కావాల్సిన ఎవిడెన్స్ అంతా వచ్చిన తర్వాత 6th morning ఇమీడియట్ కట్టారు. ఎప్పుడైతే మనం కస్టడీ చూపించాలనుకున్నామో ఆ రోజు ఇమీడియట్గా మనం చూపించాం. చెప్పారు డిఎస్పీ గారు. ఉమేష్ గారు చెప్పిన దాని ప్రకారం గేట్ క్లోజ్ చేసేస్తున్నారు, తొందరలో మమ్మల్ని బుద్ధారు అన్నట్టు ఆయన వీడియోతో చెప్తున్నారు. గేట్ క్లోజ్ చేయడం అనేది నేరం కదా. నేను ఆ వీడియో చూశాను. ఆ టైంలో నన్ను మొదటి జస్ట్ ఇలా టచ్ అయిన తర్వాత చూసుకోలేక మళ్ళీ మమ్మల్ని గుద్దాడు. నేను లేచేసరికి అమ్మాయి పూల్లో ఉంది. తర్వాత నేను వీడియో చూశాను. చూసి అప్పుడు వాచ్మెన్ అడ్డంగా ఆగి ఉన్నాడు అనేది ఆయన చెప్తున్నాడు. అంటే మాకు మీడియాతో చెప్పడం ఏంటంటే గేట్ క్లోజ్ చేస్తున్నారు అన్న తొందరపాటులో మేము వెళ్తుండగా మా ముందు కార్ వెళ్తుంది. ఈ లోపు గేటు పలుసార్లు క్లోజ్ చేయబోయారు వాళ్ళు. దానివల్ల కూడా ఇది అంటే దానివల్ల మాల్ మీద అంటే దానికి కారణం మాల్ వాళ్ళ కింద కనపడుతుందండి. అక్కడ వీళ్ళు యాక్సిడెంట్ మాల్ మీద ఏమన్నా కేసు నమోదు చేస్తారు. మాల్ వాళ్ళకి ఇప్పుడు మనం వెరిఫై చేసి వాళ్ళు ఖచ్చితంగా ఆ గేట్ వేయడం కరెక్టే, వాచ్మెన్ అడ్డంగా రావడం కరెక్టే, వీళ్ళు వెళ్ళడం కరెక్టే, పైన వాడికి గొడవ అవ్వడం కరెక్టే. ఇవన్నీ కూడా వెరిఫై చేసి వాళ్ళకి ఇంటెన్షన్ ఉందా లేదా చూసి అవన్నీ చూడాలి. అది నెగ్లిజెన్స్ ఉంటే వీళ్ళు ఆడదాం. దెర్ ఇస్ నో ఇష్యూ. మాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి సార్. వాళ్ళు రేపొద్దున మీకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైనా A1 to A2 బేసిక్ ప్రైమరీ అఫెండర్స్ వీళ్ళు. ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఇన్నోసెంట్ చాలా మంది వాచ్మెన్లు ఉన్నారు. అక్కడ పైన ఏమైంది, కింద ఏమైంది, అసలు కింద ఉన్నాడు ఎందుకు ఆపాడు, ఇవన్నీ కూడా మనం క్లారిటీతో మళ్ళీ తీసుకోవాలి. తీసుకొని అది ఆల్రెడీ దానివల్లే జరిగిందన్నది. డోర్ వేసాడు, అది వేసిన దానికి రిఫ్లెక్షనే వీడు తొందరలో ఉన్నాడు. సో దాంతో ఒకటోసారి గుద్దాడు.
2-3 సార్లు గుద్దడం కూడా తప్పు, అలా రన్ అవుట్ చేయడం కూడా తప్పు. సార్ నిందితుల బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నిందితుల బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? నిందితుల బ్యాక్గ్రౌండ్ ఒక ఆయన చెన్నైలో బీటెక్ చేశారండి. ఈ సపోజ్ టు గో టు ఇది బయటికి వెళ్ళి అబ్రాడ్. రెండో నిందితుడు ఎడ్వర్డ్ అనే ఆయన లారీ బిజినెస్ వాళ్ళు అంకుల్ చేస్తున్నారు, అందులో సహాయకారిగా పనిచేస్తున్నారు. కేసులు అయితే లేవు, CCTNS లో వెరిఫైడ్, దేర్ ఆర్ నో కేసెస్. సార్ కాలేజీ వాళ్ళు పర్మిషన్ తీసుకుని వచ్చారా వీళ్ళు, లేకపోతే మామూలుగా వచ్చారా? అది పెర్మిషన్ ఏమి ఉంటుందండి, ఎల్డర్లీ అంటే పర్సన్స్. సీఎం గారు కూడా అడుగుతున్నారు కదా సార్ దాన్ని. దే ఆర్ ఎల్డర్లీ పర్సన్స్ అండి, మేజర్స్. గేట్ పాస్ అమ్మాయిదే, అది కూడా ఫస్ట్ షోకి వెళ్ళారు. నేను అంటుంది మేజర్స్ వాళ్ళు. అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద మనం కట్టాము. దాని కింద నెక్స్ట్ ఒకవేళ ఫర్దర్గా ఏదైనా లింక్ ఉండి మర్డర్ కానీ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, వి విల్ ఆల్టర్ ఇంటూ మర్డర్. 304 Part 2 అంటే IPSలో, IPCలో. అదే BNS అయితే ఇట్ విల్ కమ్ టు 108 ఏదండి 110 కింద ఉంది. మెడికల్ ఎగ్జామినేషన్ లో గతంలో మద్యం కాకుండా డ్రగ్స్ అలవాటు ఉన్నారు కదా. 110 ఇది అటెంప్ట్ కదా ఇప్పుడు ఉంది. అటెంప్ట్ ఆల్టర్స్ ఇంటూ రెగ్యులర్, అంటే చనిపోయింది కాబట్టి డెత్ కంప్లీట్ అయింది, అప్పుడు BNS కింద మారుతుంది. ఏమండి బ్రీత్ ఒకసారి అండి. ఎవరది? ఆల్రెడీ బ్రీత్ అనలైజర్స్ మనం కొత్తగా ఒక 6 ఎక్వైర్ చేసామండి మన జిల్లాలో. NH వాళ్ళ దగ్గర తీసుకున్నాం, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు కూడా మరొక 4 ఎక్వైర్ చేశారు. ఎవ్రీ డే ఈవినింగ్ ఒక బస్సులో స్పెషల్ పార్టీలు పెట్టి రోజుకి 70-80. నేను కూడా మొన్న నైట్ తిరుగుతుంటే I got few people. Then I am counseling somebody, he's a young man, he's going to America. So counseling చేసి ఆ నైట్ డీటైన్ చేసి పేరెంట్స్ని పిలిచి నెక్స్ట్ డే మళ్ళీ పంపించాం. వీఆర్ డూయింగ్. బట్ మాల్స్లో అని కూడా అది కూడా మంచిదే, బ్రీత్ అనలైజర్స్ పెట్టి తప్పేం లేదు. బికాజ్ లోపలికి వెళ్ళి పబ్లిక్ న్యూసెన్స్ చేయడం తప్పు. సార్ మాల్ కి అవుట్ గేట్ ఇన్ గేట్ కూడా ఒకే సైడ్ ఉండడం కూడా ఎలాంటి ఘటనలకు కానీ లేకపోతే ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ కార్పొరేషన్ అండి, వాళ్ళు దే విల్ వెరీ. సార్ అవుట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నిమిషం సురేష్. అది సడన్ గా తీసేశారు సార్. దానివల్ల ప్రతిరోజు కూడా కారు రావడం వల్ల చిన్న ప్రమాదాలు జరుగుతున్నాయి సార్. నో పార్కింగ్ బోర్డులు పెట్టారు సార్. సార్ ఎస్పీ గారు మాల దగ్గర అయితే చాలా దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. వాస్తవానికి డైలీ కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. ఒక నిమిషం చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు అవతల బిల్డింగ్లు చూడండి, యువతలో ఉన్న బిల్డింగ్ చూడండి, ప్లాన్లో ఇలా 20 అడుగులు ఎదురుకు వచ్చినట్టుగా కనిపిస్తుంది అండి. రోడ్డు మీదకి ట్రాఫిక్కి అభ్యంతరకరంగా వచ్చే ఇప్పుడు అసలు కారణం it is now hotspot. When death has taken place, it will be considered as a hotspot లో భాగంగా every month we'll have a road safety meeting with the collector. వాళ్ళ రోడ్ అంతా వాడేస్తున్నారండి, ఆ రోడ్ అంతా వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది we'll raise it. ఇది కరెక్ట్ కాదు. whatever corrections required. తర్వాత గైలు ఎదురుకుండా అదే మీరు ఒక కటింగ్ ఉంటుందండి, ఆ కటింగ్ని వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు మన వాళ్ళు కూడా. ఆ గైల్ ఆఫీస్ ఎదురుకుండా నిజంగా అది ఉంటే కేవలం మద్యమే సేవించారండి. మెడికల్ టెస్ట్ విల్ బి డన్ అట్ ది హాస్పిటల్. డ్రగ్స్ సంబంధించిన వాడింది మనకు వస్తుంది. బట్ బేసికల్లీ ఇట్ ఈస్ ఎ హిట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ ది కల్పబుల్ హోమిసైడ్, నాట్ అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ కింద వస్తుందా? అదే అంటే మత్తు ఓన్లీ మద్యం ఒకటే సేవించారా, గంజాయి కానీ డ్రగ్స్ కానీ? అది లేదండి, అది లేదు సార్. ఇప్పటికీ టౌన్ లో ర్యాక్ సార్, మరి ఓపెన్ డ్రింకింగ్ జరుగుతుంది. కొన్ని చోట్ల చర్యలు తీసుకోవడం ఆరోపణలు అనిపిస్తున్నాయి సార్. కొన్ని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వెంటనే FIR నమోదు చేయట్లేదు ఆరోపణలు అనిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్ సర్టెన్ మీ దగ్గర స్పెసిఫిక్ కేసెస్ ఉంటే నా దగ్గరికి PGRSకి వస్తుంటారు, బికాజ్ దాన్ని మాకు FIR కట్టలేదని.
వీ విల్ ఆస్ దెమ్ టు రిజిస్టర్ ఇమీడియట్లీ. ఎందుకు కట్టలేదు ఇవన్నీ ఎంక్వైరీ జరుగుతుంటే వాళ్ళకి ఛార్జ్ మెమోలు ఇస్తుంటాము. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ పోలీస్ జాబ్. కేసు మిస్ అవ్వడం అనేది సర్టైన్లీ మీ దగ్గర ఏమైనా స్పెసిఫిక్ ఇన్సిడెంట్ ఉండి ఎఫ్ఐఆర్ కట్టలేదంటే యూ బ్రింగ్ ఇట్, లెట్ అస్ నాట్ మేక్ ఇట్ ఎ స్వీపింగ్ రిమార్క్. ఫాదర్ వచ్చారు సార్, ఏం కోరుకున్నారు, మీకు లెటర్ రాశారంటున్నారు. ఫాదర్కి ఆయన వచ్చింది ఏంటంటే, సార్ ఇదంతా చూస్తున్న తర్వాత మాకు ఏదేదో డౌట్స్ విపరీతంగా వచ్చేసాయి. మీరు రోజు మాట్లాడుతున్న మాకు ఎందుకో పర్సనల్గా వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి అవన్నీ చూడాలనిపించింది. మీతో మాట్లాడితే ఆ కేస్ కరెక్ట్ లైన్స్లో వెళ్తుందన్నది మాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏమైనా గ్యాప్స్ ఉంటే మా దగ్గర మేము కూడా మీకు తెలిసినట్టు ఉంటుందని చెప్పి మేము వచ్చామని చెప్పారు. దెన్ మన అడిషనల్ స్పీకర్ కొత్తగా మీ అందరికీ ఇంట్రడ్యూస్ దేవరాజు గారని ఇంతకుముందు కాకినాడ చేశారు. సో ఇది యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ మనకి ఇక్కడ అపాయింట్ చేయబడ్డారు. అతన్ని పంపించాము. మన డిఎస్పీ వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ టు 45 minutes ఎంటైర్ సిడి ఫైల్ ఫ్రమ్ ఎఫ్ఐఆర్ టు ఎవ్రీ మెడికల్ ఇంటిమేషన్ నుంచి అంతా చూపించాము. దెన్ ఐ స్పోక్ టు హిమ్. ఫాదర్ని పిలిచి నేను మాట్లాడాను. సో హీ వాజ్, సార్ మాకు ఒకటే కావాలి, ఈ కేసుని బాగా బిల్డ్ చేయండి, లీగల్ అతను కూడా నేను కూడా లీగల్గా మాకు అడ్వకేట్ని తప్పకుండా అండి ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మీకు దాచిపెట్టి చేసే అవసరం లేదు. పోలీసులో ఇలాంటి బ్రూటల్ యాక్సిడెంట్ని మేము ఎవరు చెప్పినా అలాంటిది ఏమి ఉండదు. వీ విల్ బి వెరీ క్లియర్. తండ్రి ఒకటి పెట్టాడు సార్, అంటే తాగుబోస్తున్నా కూడా వాళ్ళ బుద్ధి పారిపోయారంటే వాళ్ళ మెంటల్లీ కరెక్ట్గానే ఉన్నారు, సెక్షన్లు అయినా మార్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ఎ కల్పబుల్ హోమిసైడ్ అంటే ఏంటంటే వాళ్ళు ఇద్దరికి పరిచయం లేదు కాబట్టి ఇమీడియట్గా మనం వేసాము. లాటర్ ఆన్ వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళకు ఉండే పూర్వ చరిత్ర కానీ మనకి ఎక్కడైనా బయటపడదు. ఇట్ టేక్స్ లాంగ్ టైం కదండి. ఒక 20 daysలో మనకి ఫర్దర్గా ఇప్పుడు బయట ఏదైనా ఉన్నా బయటకు వచ్చేస్తుంది, ఏం ఆగదు. మీకైనా చెప్తారు, మీడియాకైనా సంథింగ్ ఎవిడెన్స్ ఎక్కడ దాగదు. సో ఎవిడెన్స్ విల్ కమ్అవుట్. లోకాడో ప్రిన్సిపల్ అని ఉంటుంది పోలీసులో. క్రిమినల్ ఆల్వేస్ లీవ్ హిస్ ఫుట్ ప్రింట్స్ ఎవ్రీవేర్. కాబట్టి ఆయన ఎక్కడెక్కడ ఆయన పాస్ట్ లైఫ్లో కానీ ఏం తప్పులు చేసినా, ఏమితో వాళ్ళకి సంబంధం ఉన్నా, ప్రిపరేషన్ ఉన్నా, దిస్ విల్ బి ఆల్రెడీ టు మర్డర్. సార్ నో ఇష్యూ అండి. 4th మేము ఆర్డర్ చేసామండి. నిజంగా ఉంటే ఆ యాక్ట్ ఆ సెక్షన్ ఎందుకు వేస్తున్నాం? మీరు పెట్టుంటే ఈ గొడవ It is going on. You see, 338 కేసు అది, 304 parts. ఏదైనా అయితే ఇమీడియట్ మనం బిల్డప్ చేసి వాడిని అరెస్ట్ చేసి అప్పుడు మీకు చెప్పాలి. అరెస్ట్కి నేను కాన్ఫిడెంట్గా ఉండి, లేదంటే నేను మీకు చెప్పిన వెంటనే ఏదో అయిపోయింది అనుకోండి, దెన్ ఇట్ ఈస్ ఓవర్. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దే ఆర్ గోయింగ్ టు గెట్ రిమాండ్ అండర్ సచ్ అండ్ సచ్ సెక్షన్. అంటే ఇక్కడ ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ మధ్యలో అదుపులోకి తీసుకున్న తర్వాత బయటికి వెళ్ళారు అనేది ఒక ఇది వచ్చింది. అది ఎవడేది అనుకుంటే అది దాని మీద నేను 4th morning 7 o'clockకి వీఆర్ కంటిన్యూస్లీ ఎగ్జామ్ చేస్తున్నాము. మీలో మీకు తెలియకుండా ఉండదు, మీ అందరికీ తెలుసు. వీఆర్ వెరీ పక్కా అంటారు వాళ్ళకి రిమాండ్ రావాలి అనే ఉద్దేశంతో వీఆర్ బిల్డింగ్ ద కేస్. రిమాండ్ అందుకే క్రూయల్గా ఏది చేయబడిందో చేసాం. మర్డర్ అనేది ఫర్దర్గా వాళ్ళకున్న అవగాహన బట్టి మోటివ్, ప్రిపరేషన్, ఇంటెన్షన్స్ ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయితే సర్టెన్లీ దాంట్లో ఎస్పీ గారు ఇంతకు ముందు డైలీ